నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ లో కామారెడ్డిలో రాచుకున్న పొలిటికల్ హీట్. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అయితే వరుసగా 4 సార్లు గెలిచిన గంప గోవర్ధన్ కి ఈసారి ఆశలకు సీఎం కేసీఆర్ గండి కొట్టారనైతే మనకి గట్టిగా కనిపిస్తా ఉన్న ప్రశ్నగా కనిపిస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రాజకీయంగా గడ్డుకలమని చెప్పొచ్చు. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణము ఇటు సీఎం కేసీఆర్ అక్కడ నుండి కామారెడ్డి నుండి పోటీ చేయడమే ప్రధాన కారణం అని కూడా తెలిసింది. అయితే మొన్న సీఎం కేసీఆర్ ఏదైతే 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేశారో ఇందులో ఇటు సీఎం కేసీఆర్ ఇటు కామారెడ్డి నుండి కూడా పోటీ చేస్తానని చెప్పి కూడా ప్రకటించారు. దీంతో కూడా అటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారిందని చెప్పవచ్చు. వరుసగా తెలంగాణ రాకముందు కూడా టీడీపీలో ఉన్నటువంటి గంప గోవర్ధన్ ఎమ్మెల్యేగా పనిచేశారు. దాంతో పాటు తెలంగాణ అంతా పనిచేశారు. వచ్చిన తర్వాత 2 సార్లు పర్యాలు కూడా గంప గోవర్ధన్ కామారెడ్డి నుండి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అయితే 2వ సారి గెలిచిన తర్వాత గంప గోవర్ధన్ కు మంత్రి పదవి వస్తుందని చెప్పి తన సన్నిహితులు కూడా ఎంతో ఆశగా చూశారు. దాంతో పాటు గంప గోవర్ధన్ కూడా తనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. గతంలో కూడా అనేక సార్లు ఎమ్మెల్యే గెలిచిన వరుసగా 4 సార్లు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను, తనకు మంత్రి పదవి వస్తుందని చెప్పి ఎంతో ఆశ ఉన్నటువంటి గంప గోవర్ధన్ కు కేసీఆర్ నిలువ చెల్లారు. అయితే మంత్రి పదవి కాకుండా ప్రభుత్వ వైపుతో సరిపెట్టుకున్నారు. దీంతో సరే రానున్న ఎన్నికల్లో తను నిలబడి ఖచ్చితంగా టికెట్ వస్తుంది, మరోసారి గెలిస్తే వరుసగా 3వసారి తెలంగాణ వచ్చిన తర్వాత తనకు మంత్రి పదవి వస్తుందని చెప్పి ఎంతో గంపపేట ఆశలతో ఉన్నటువంటి గంప గోవర్ధన్ మొన్న ఏదైతే కేసీఆర్ ఇచ్చిన టికెట్లు ఇచ్చినటువంటి టికెట్ల జాబితాలో కూడా అతనికి ఆడాశని చెప్పవచ్చు. అయితే గంప గోవర్ధన్ బదులు స్వయాన సీఎం కేసీఆర్ నిలబడతారని చెప్పి ప్రకటించడంతో ఇక రానున్న తన రాజకీయ భవిష్యత్తు ఏంటని చెప్పి కూడా మదన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సరే ఈసారి తన మంత్రి పదవి కూడా పదవి ఇచ్చి సీఎం కేసీఆర్ తన ఆదుకుంటారని చెప్పి ఎంతో ఆశతో ఉన్నారు. అయితే పట్నం మహేందర్ రెడ్డి విషయంలో కూడా అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. దాంతో ఇవ్వకపోతే అతనికి వేరే పార్టీకి వెళ్తారని పక్క సమాచారంతో అతనికి మంత్రి సీఎం కేసీఆర్ బుజ్జగించారు. దాంతో పాటు తన వరుసలోనే తనకు కూడా మంత్రి పదవి వస్తుందని చెప్పి కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే అతని మంత్రి పదవి కనీసం ఇవ్వని పరిస్థితి కూడా ఉందని ఇవ్వని చెప్పవచ్చు. అయితే ఎమ్మెల్సీ మొన్న ఆర్మూర్లో ఏదైతే ఆత్మీయ సమ్మేళనం ఏర్పడింది అందులో భాగంగా కామారెడ్డి వస్తున్న తరుణంలో కామారెడ్డిలో గోవర్ధన్ కి ఇంటికి వెళ్ళి అతన్ని పరామర్శించారు. అయితే ఏదైనా ఒక పదవి ఇస్తారని చెప్పి కూడా ఎంతో హామీ ఇస్తారని చెప్పి కూడా అందరూ అన్నారు. కానీ అక్కడ ఏర్పడిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అలాగే అక్కడ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి శిబిరాలని తిట్టడానికి అక్కడ టైం సరిపోయింది. కానీ గంప గోవర్ధన్ కి ఎలాంటి హామీ ఇవ్వకపోవడం గంప గోవర్ధన్ తన సన్నిధులతో కూడా మదన పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ మంత్రి పదవిలోకి తీసుకుంటారని చెప్పి ఎంతో ఆశగా ఉన్నారు. అయితే రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ పదవి ఇస్తారా లేదని కూడా స్పష్టమైన కేసీఆర్ నుండి ఇలాంటి హామీ రాకపోవడంతో అతను తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందని కూడా మదన పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ నవీన్, అది చూసుకున్నట్లయితే గంప గోవర్ధన్కి సీట్ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమన్నా కేసీఆర్ కానీ లేదంటే హైకమాండ్ కానీ వివరణ ఇచ్చే స్పందన ఇచ్చే ఏమన్నా జరిగిందంటే ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారా? ఎందుకు అసలు ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి అసలు? అంటే స్పష్టంగా ప్రతిపక్షాలు మాత్రం స్పష్టంగా ఆరోపిస్తున్నారు. అయితే గజ్వేల్ సీఎం కేసీఆర్ కూడా అక్కడ పోటీ చేస్తారని ప్రకటించారు. అయితే దీంతో పాటు కామారెడ్డి కూడా పోటీ చేస్తారని ప్రకటించారు. అయితే సీఎం కేసీఆర్ అంతకుముందు కొన్ని సర్వేలు నిర్వహించారు. ఈ సర్వేలో గజ్వేల్ సీఎం ఓడిగారని స్పష్టంగా రిపోర్ట్ వచ్చింది. దాంతో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తాను గెలుస్తారని చెప్పి రిపోర్ట్ లో ఆధారంగానే సీఎం కేసీఆర్ అక్కడ ఇటు గజ్వేల్ తో కామారెడ్డిలో కూడా పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బలి చేసినట్లు కూడా ఇటు అదే గంప గోవర్ధన్ సన్నిధులతో పాటు ప్రతిపక్షాలు స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కవిత కూడా గతంలో ఎంపీ అరవింద్ చేతిలో ఎంపీ గౌరవంగా ఓడిపోయింది. అక్కడ కవిత కూడా రాను ఉమ్మడి జిల్లాలో కూడా కోల్పోతున్న పరిస్థితి ఉంది. కేవలం ఈసారి సీఎం కేసీఆర్ కామెడీ పోటీ చేసి గెలిచిన తర్వాత అక్కడ రాజీనామా చేసి పూర్తిగా పార్టీ బలోపేతమైన తర్వాత అక్కడ కామారెడ్డి నుండి కవితని ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి అక్కడ గెలిపించి
గెలిపించే ఉద్దేశంతోనే కేసీఆర్ అక్కడ కామారెడ్డి నుండి కూడా పోటీ చేస్తున్నట్లు కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం కవితని అక్కడ పోటీ చేసి గెలిపించేందుకు కేసీఆర్ కామారెడ్డిలో రంగంలోకి దిగినట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నప్పుడు మనం చూడొచ్చు రాజశేఖర్. రైట్ నవీన్, అయితే ఒకవేళ సీటు కామారెడ్డిలో కానీ ఇవ్వకపోతే గంప గోవర్ధన్కి నెక్స్ట్ ఇంకేమైనా మీకు ఖచ్చితంగా ఒక పదవి కానీ ఒక వేరే చోట కానీ ఇస్తాము ఏమన్నా గట్టి హామీ ఇచ్చే పరిస్థితి ఇంకా దాదాపు 3 నెలలు ఉంది. సో ఏది ఏమైనా జరగవచ్చు కాబట్టి ఏదన్నా హామీ ఇచ్చే పరిస్థితి హైకమాండ్ నుంచి కనిపిస్తుందా ఏమన్నా? ఇందాక చెప్పినట్లు కేసీఆర్ కావచ్చు, అతని కూతురు కల్పకుంట్ల కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇంతవరకు గంప గోవర్ధన్కి ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వాలని పరిస్థితి చూడొచ్చు. ఇటు ఎమ్మెల్సీ కవిత గంప గోవర్ధన్కి ఇంటికి వెళ్ళారు. అక్కడ క్యాంపస్ లో మీడియా సమావేశం ఏర్పడి కేవలం చెబ్బిరేలని కాంగ్రెస్ పార్టీ తిట్టడానికి టైం సరిపోయింది, కానీ గంప గోవర్ధన్ ఇంతవరకు ఎలాంటి హామీ కూడా ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అలాగే సీఎం కేసీఆర్ కూడా ఇలా రానున్న రోజుల్లో ఇలాంటి పదవి ఇస్తారని చెప్పి ఇంతవరకు హామీ మాత్రం ఇంతవరకు రాదని ఇవ్వాలని చెప్పి కూడా ఇటు గంప గోవర్ధన్ రైతులతో మదన పడుతున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు రాజశేఖర్.